మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చేనేత జాతీయ దినోత్సవాన్ని ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ నారీలు కానీ విదేశీ నారీలు కానీ చీర కట్టుకుంటేనే భారతీయ నారిగా గుర్తింపు వస్తుంది. కాబట్టి ఆ చేనేత చీరనే ప్రసిద్ధి. తెలంగాణ నుంచి దేశంలోనే ఒక 3 లక్షల కోట్ల రూపాయలు కూడినటువంటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అందులో పోచంపల్లిని తొందరగా ప్రభుత్వం గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. వాళ్లకు నూలు కానీ రంగులు కానీ దారాలు కానీ ఇవన్నిటిని కూడా సబ్సిడీ రూపంలో తక్కువ ధరకు వాళ్ళకు లబ్ధి అయ్యేటట్టుగా చూడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీద. తక్కువ వడ్డీతోటి రుణాలు చేనేత కార్మికులకు అందే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. కేవలం రుణమాఫీ చేస్తే మాత్రమే సరిపోదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. జీవోలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసినాయి. కేంద్ర కార్యాలయాల్లో కానీ రాష్ట్ర కార్యాలయాల్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ విధిగా చేనేత వస్త్రాలే వాడాలని ఇది అమలు చేసేటువంటి విధానం కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా వెళ్ళాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. చేనేత కార్మికుల యొక్క పిల్లలు వాళ్ళకు విద్య వైద్యం వాళ్ళకు అందించాల్సిన అవసరం ఉంది. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు రావడమే ఆయనకు నిజమైన నివాళని నేను మనసారా భావిస్తున్నాను.